మినపప్పుని నేను 6 గంటల ముందే నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకున్న ఈ మినపప్పుని మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మినపప్పుని మనం ఒక బౌల్లో తీసుకున్నాం కదా, మిగిలిన మినపప్పు కూడా వేసి గ్రైండ్ చేసుకున్నాను. పప్పుని ఒక గ్లాస్ తీసుకున్నాను కదా, అయితే ఇప్పుడు ఇడ్లీ రవ్వని మనం 2 గ్లాసులు అనేవి తీసుకోవాలి. మనం ఇప్పుడు దీన్ని బాగా వాష్ చేసుకోవాలండి. బాగా 2 టైమ్స్ అనేది వాష్ చేసుకోవాలి. బాగా నీట్గా శుభ్రంగా ఇలా బాగా ఇప్పుడు వడపేసుకోవాలి. ఇంకొకసారి బాగా వాష్ చేసుకోవాలి. వాటర్ అనేది వడపోసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఏదైతే మినపప్పుని గ్రైండ్ చేసుకున్నామో ఆ మిశ్రమం మొత్తం ఇందులో వేసి బాగా మిక్స్ అనేది చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను నైట్లో ఇది గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. మార్నింగ్ వరకు ఇలాగే ఉంచేసుకోవాలి. ఉదయం తెచ్చి చూస్తే ఎలా అయిందో చూడండి. ఇప్పుడు ఇందులో మనము సాల్ట్ అలాగే వంట సోడా వేసి బాగా కలుపుకోవాలండి. చూడండి ఎంత బాగా ఉబ్బిందో పిండి అనేది. ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ అనేది వేసుకోవాలి. సాల్ట్ 1 టీ స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం వంట సోడా 1/2 టీ స్పూన్ దాకా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి. సాల్ట్ మనకు సరిపడా వేసుకోవాలి. నేను ఇప్పుడు కొంచెం తక్కువగానే వేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ కొంచెం అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం ఒకటేసారి వేసుకుంటే ఎక్కువగా అవుతుంది కాబట్టి నేను 2 టైమ్స్ అనేది వేస్తున్నాను. కొంచెం సాల్ట్ అనేది కలుపుతున్నాను. బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఇడ్లీ ప్యాన్ తీసుకొని ఇందులో వాటర్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు దీనికి కొంచెం ఆయిల్ అనేది పూసుకోవాలి. అన్ని ప్లేట్స్కి ఇలాగే పూయాలి. ఇలా అప్లై చేసిన తర్వాత మన ఇడ్లీ ప్యాటర్న్ అనేది ఉంది కదా, అది ఇందులో వేసేసుకోవడమే. ఇప్పుడు కొంచెం నిండుగా వేసుకోకండి, కొంచెం తక్కువనే వేసుకోండి. ఇప్పుడు అన్నింటినీ ఇలాగే వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మనం 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మనం కుక్ చేసుకోవాలండి. 20 నిమిషాల తర్వాత ఎలా ఉందో ఓపెన్ చేసి చూస్తాను. స్టవ్ ఆఫ్ చేశాను. ఇప్పుడు ఓపెన్ చేశాను. చూడండి ఇడ్లీలు అనేవి తయారయ్యాయి లేదో చెక్ చేస్తున్నాను. తయారయ్యాయి. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లో తీసుకోవడమే. చూడండి ఇడ్లీ తయారు చేయడం ఎంత సులభమో. చాలా వేడిగా ఉంది కాబట్టి ఇలా తీసేస్తున్నాను. మూత పెట్టేశాను, ఎందుకంటే అవి చల్లగా అయిపోతాయి కాబట్టి. ఇప్పుడు మనము ప్లేట్లో తీసేసుకుంటున్నాను. ఇది రాషద్కి చాలా ఇష్టం అండి. ఇడ్లీ ప్లేట్ అనేది హోటల్లో ఇలా ఉంటుంది కదా, ఇలా ఉంటేనే రాషద్కి ఇష్టం. మార్నింగ్ పూట ఈ ప్లేట్లోనే తింటాడు. నాకు కూడా ఇష్టమే. ఇప్పుడు ఇందులో చట్నీ వేసుకుని తినడమే. చూడండి ఇప్పుడు చట్నీ వేసి చూపిస్తాను. అచ్చం హోటల్ లాగానే ఉంది కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు టేస్ట్ చేసి చూపిస్తాను ఎలా ఉందో. వావ్, చాలా సూపర్గా ఉందండి టేస్ట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రాషద్కి ఇష్టమైన ఇడ్లీలు రెడీ అయ్యాయి. ఇప్పుడు రాషద్కి ఇస్తాను. రాషద్ ఎలా ఉందో టేస్ట్ చేసి చూపిస్తాడు. రాషద్ తీసుకో, ఎలా ఉన్నాయో ఇడ్లీలు చెప్పు. రాషద్కి చాలా ఇష్టం ఇడ్లీలు అంటే. ఇప్పుడు తింటున్నాడు చూడండి.
సూపర్ కదా. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ ఇడ్లీ చట్నీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. పుట్నాలు 1 కప్పు తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో 3 చిల్లీస్, గ్రీన్ చిల్లీస్ వేస్తున్నాను, పచ్చిమిరపకాయలు. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసాను. గ్రైండ్ చేసుకున్న కొంచెం వాటర్ అనేది వేసుకోవాలి. బాగా మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ గ్రైండ్ చేశాను. ఇప్పుడు ఒక గిన్నెలో వేసేసుకున్నాను. ఇప్పుడు ఉప్పు కోసం ఆయిల్ వేసి అందులో జీలకర్ర, ఆవాలు, అలాగే 2 చిల్లీలు, రెడ్ చిల్లీ వేసాను, కరివేపాకు వేసేసాను. అంతే, బాగా మిక్స్ చేశాను. తాలింపు అనేది రెడీ అయిపోయింది. అంతే అండి, చట్నీ రెడీ. చూసారు కదా.